నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. దుబాయ్లో ప్లానెట్ వన్ అలాగే సుమన్ టీవీ వారి సంయుక్త ఆధ్వర్యంలో ప్రాపర్టీ కనెక్ట్ 2025 షో జరుగుతోందండి. బిజినెస్ సమ్మిట్ ఇది. ప్రత్యేకంగా ఆంధ్ర తెలంగాణ వారు ఎవరైతే దుబాయ్లో ఉంటున్నారో వారి కోసం అనమాట. అందరికీ ఉంటుంది సొంత ఊళ్ళలో ప్రాపర్టీ ఏదో ఒకటి తీసుకోవాలని, కానీ కొంత సందేహం ఉంటుంది. ఏ కంపెనీని అప్రోచ్ అవ్వాలి, ఎలా ఉంటుందో, ఎంత ఖర్చు అవుతుందని వారందరికీ కూడా అవగాహన కల్పించడంలో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో రకరకాల కంపెనీస్ పాల్గొన్నాయండి. అందులో భాగంగా త్రిపుర కన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నారు. వారు ప్లాటినం స్పాన్సర్ గా వ్యవహరిస్తున్నారు ఈ కార్యక్రమానికి. ప్రస్తుతం మనతో పాటు త్రిపుర కన్స్ట్రక్షన్స్ సిఎండి పసుపులేటి సుధాకర్ గారు ఉన్నారండి. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్, వెల్కమ్ టు దుబాయ్. చాలా సంతోషం ఇక్కడ ఉండే తెలుగు వారి కోసం ప్రత్యేకంగా ఇక్కడికి రావటము, వారికి అక్కడ ఎటువంటి అవకాశాలు ఉన్నాయి తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. కానీ ఒక విషయం మాట్లాడదాము. హైదరాబాద్ లో ప్రస్తుతం పెట్టుబడులు పెట్టడానికి అనువుగా ఉందా ఈ స్థలం అని అంటే గనక, ప్రాపర్టీస్ కొనుక్కోవచ్చు ఇక్కడ అని అనుకోవచ్చు. అసలు అలాంటి పరిస్థితులు ఉన్నాయా? అలాంటి పరిస్థితులు ఉన్నాయా లేదని పక్కన పెట్టేసుకుంటే, కన్న తల్లి రుణం జన్మభూమి రుణం తీరవలేమంటారు. అయితే మనం ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా మన జన్మభూమి అనేది ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. మన ఇండియన్స్ ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఇక్కడ వచ్చి చాలామంది కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. పాపం వాళ్ళకి విలేజ్లో ఎక్కడో ఎకరం పొలం కొనుక్కోవడం, లేకపోతే ఉన్న ఊర్లో ఇల్లు కట్టుకోవడం, అట్లా ఇంత కష్టపడి అక్కడ డబ్బులు పెట్టేసుకుంటూ ఉంటారు. అక్కడ పెద్దగా పెరగకపోవచ్చు, వీళ్ళు పడ్డ శ్రమ అంతా కూడా అక్కడ మామూలుగా ఉండిపోతూ ఉంది. అలా కాకుండా సిటీలో ఒక మంచి డెవలప్మెంట్ అయ్యే ఏరియాలో ఒక నమ్మకమైన దగ్గర ఇట్లా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇన్వెస్ట్మెంట్ చేపిస్తే వీళ్ళు కూడా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి ఈ దేశంకి వచ్చి మేము దుబాయ్కి వచ్చి వీళ్ళందరినీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. మీరు ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది చెప్తా ఉన్నాం. వీళ్ళందరూ ఇన్వెస్ట్ చేసుకుంటే కూడా మంచి అవకాశాలు మన దేశంలో కూడా ఉన్నాయి. సార్, మీ గురించి మాట్లాడితే కింది స్థాయి నుంచి పైకి వచ్చిన వ్యక్తి మీరు. ప్రతి రూపాయి ఆ కష్టం విలువ తెలుసు మీకు. ఇప్పుడు ఒక దగ్గర ఒక ప్రాపర్టీ కొంటున్నారంటే రూపాయి కూడ కట్టుకుని కొనుక్కుంటారు. పిల్లల పెళ్ళికనో, చదువులకనో, వృద్ధాప్యంలో ఉపయోగపడుతుందనో, ఇలా రకరకాలుగా ఆలోచించి అంత కష్టపడి ఒక చోట మనం ఆ డబ్బులను ధారగా పోస్తుంటే కొన్ని విన్నప్పుడు బాధ అనిపిస్తాయి సార్. భూమి ఇలా తీసుకుని మోసపోయామండి, ఇలా జరిగిందండి అని అంటూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళని మీ ఇలా చూసారా ఇన్నేళ్లలో ఎప్పుడైనా? నేను ప్రత్యేకంగా ఉన్నాను దాంట్లోనే. ఎందుకంటే యాక్చువల్గా చెప్పాలంటే ఈ మధ్యతరగతి వాళ్ళంతా చాలామంది ఇన్వెస్ట్ చేసే వాళ్ళంతా మధ్యతరగతి వాళ్ళందరికీ భయం ఎక్కువ. వీళ్ళు ఫ్రీలాన్స్లో కొనుక్కోవడం, వాళ్ళ మీద నమ్మకంతో డబ్బులు ఫస్ట్ ఇన్వెస్ట్ చేస్తారు. నమ్మకంతో వాళ్ళు కూడా నమ్మకం కట్టాలనే దాంట్లోనే ఉంటారు. వాళ్ళు మోసం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉండరు. కానీ ఈ ఇంకో గవర్నమెంట్స్ వల్ల మారడం, లేకపోతే ఇంకోటి వల్ల కొంత డిలే అయిపోవడం మూలంగా వీళ్ళు ఏం చేస్తారంటే చాలా తొందరపడిపోయి ఇద్దరి మధ్య డిస్ప్యూట్స్ వచ్చేస్తాయి. ఆ డిస్ప్యూట్ వచ్చినందువల్ల వీళ్ళు ఏం మర్చిపోతారంటే, మనం ఇక్కడ డబ్బులు పెట్టాము, మనం జాగ్రత్తగా అంటే ఫ్రీలాన్స్ కొనడం అంటే మనం ముళ్ళ కంచి మీద బట్టలు ఆరేయడమే. పట్టుకొని గబాన్ లాగేసామంటే చినిగిపోతాయి. మెల్లిమెల్లిగా తీసుకోవాలి. అసలు అలా పెట్టడమే తప్పు. పెట్టాము అని అంటే దాన్ని మెల్లిగా తీసుకోవాలి. అది ఎవరి దగ్గరైనా జరగచ్చు, ఎవరి దగ్గరైనా జరగచ్చు. ఇప్పుడు నేను కూడా ఉన్నాను. మేము కూడా చాలా కట్టాము, చాలా ఇచ్చాము, చేసాము. ఇప్పుడు కొంత డిలే అవుతా ఉంది ఈ గవర్నమెంట్లు మారడం మూలంగా, పాలసీస్ మారడం మూలంగా. గవర్నమెంట్ తప్పు కూడా కాదు, పాలసీలు మారడం మూలంగా కొంత టైం పడుతుంది. కొంచెం ఓపికతో తీసుకోవాలి. మనం పల్లెటూరులోనే ఇల్లు కట్టుకోవాలంటే ఒక 6 నెలలు సంవత్సరం పడుతుంది. ఆ మేస్త్రి సరిగ్గా నాలుగు పనులు ఒకేసారి పట్టుకున్నాడంటే మళ్ళీ ఇంకో 4 నెలలు ఎక్స్ట్రా పడుతుంది. అలాంటిది పెద్ద ఎకరాలలో కట్టాలంటే కొంత టైం తీసుకుంటుంది. కొంచెం ఓపిక పట్టుకుంటే నిజంగా ఏమి ఇబ్బంది ఉండదు. నాకు తెలిసి పాజిటివ్గా ఆలోచించే వాళ్ళకి చాలా బాగుంటుంది. కొంచెం లేదు అని అగ్రెసివ్గా అట్లా పోయిన వాళ్ళు కొంతమంది ఇబ్బంది పడేవాళ్ళు కూడా ఉంటారు. సో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అంటారు. ఫ్రీ ఆఫర్స్ ఉన్నాయి కదా అని ఎక్కువగా అత్యాశతో వెళ్ళకూడదు, తర్వాత ప్రాబ్లం ఫేస్ చేస్తారు. సార్, ఇప్పుడు అసలు ఒక ప్రాపర్టీ కొనాలంటే ముందుగా చూడాల్సింది ఏంటండి? ఏమేమి చెక్ చేసుకోవాలి మనం డబ్బులు పెడుతున్నాం అంటే ఒక దగ్గర? అంటే నేను ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాను. అందరూ చెప్తారు ఏమంటే లీగల్ గా డాక్యుమెంట్స్ చూసుకోవాలి, అవన్నీ చూసుకుంటారు, అన్ని కరెక్ట్ గానే ఉంటాయి.
ఇచ్చేవాళ్ళు తీసుకునేవాళ్ళు సరిగ్గా లేకపోతే ఇవన్నీ ఏమీ పనిచేయవు. కరెక్ట్. కాబట్టి అలా అని మనం గాలిలో ఉండము, అన్ని చూసుకుంటాము. చూసుకున్నప్పటికీ కూడా మనకున్న లాస్ ప్రకారంగా మంచిగా ఉండేవాళ్ళు ఉన్నారు, కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు. మ్యాక్సిమం 99% అయితే నాకు తెలిసి అలాంటి ఇబ్బందులు రావు. ఎక్కడో ఒక చోట తప్పక దాన్ని ఏం చేస్తారంటే, ఇప్పుడు రోజు మీరు కూడా ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటారు టీవీలు అన్నీ. ఎక్కడో చిన్న ఇన్సిడెంట్ జరిగిందంటే దాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తూ ఉంటారు. ఎంతో మంది మంచి పనులు, ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను కొన్ని లక్షాధికారులని కొన్ని వేల మందిని కోటీశ్వరులు చేశాను నేను, కానీ ఎవరు చూపించరు దాన్ని. అలాగే నేను ఇప్పుడు మేము ప్రజెంట్ సిచ్యువేషన్లో మా పర్మిషన్ రావడం, మా వాళ్ళు కూడా అందరూ మా కస్టమర్స్ అంతా చూస్తున్నారు కాబట్టి చెప్తా ఉన్నాను ఈ విషయాన్ని. నాకు కొంత డిలే అయింది, ఒక 1.5 years 2 years పడుతుంది. డిలే అవ్వడం మూలంగా అందరూ డిలే అయిపోయింది ఏమైపోయింది త్రిపుర అనే దాంట్లో ఉన్నారు. బట్ ఏమి కాల, మాది నడుస్తానే ఉంది. కానీ ఇది చూపిస్తా ఉంటారు జనరల్గా డిలే అయింది. ఇంతకు ముందు నుంచి ఎంతమందికి మనం మంచి చేసాము, చాలా తక్కువ రేట్లో ఇచ్చాము, మంచి బిల్డింగ్లు కట్టాము, దాదాపు 1.5 కోటి సెప్టీ కట్టాము ఇప్పుడు దాకా. అంది డెలివరీ చేసాము ఆన్ టైంలో, బిఫోర్ డెలివరీ చేసాము. మేము 1000 విల్లాస్ కట్టాము, 650 విల్లాస్ హ్యాండ్ ఓవర్ చేసాము, ఆన్ టైంలో డెలివరీ చేసాము. ఇట్లా ఉంటాయి అన్ని ఒడిదుడుకులు అన్నీ ఉంటాయి, తట్టుకొని నిలబడి చేయాలి. అట్లాగని కస్టమర్ తప్పు అని అనడం లేదు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళామంటే వాళ్ళు చెప్పేది చాలా కరెక్ట్. ఎందుకంటే ఎంతో ఇల్లు అంటే లైఫ్ టైం కళ ఎవరికైనా. ఇల్లు అంటే డ్రీమ్. బాగా ఇల్లు కట్టుకున్నాను, హ్యాపీగా ఉన్నాము, వర్షం పడింది తడవకుండా ఉన్న ఇంట్లో ఉన్నామంటే హ్యాపీ కదా. ఆస్తి పక్కన పెట్టేస్తే తలదాచుకోవడానికి కావాలి కదా, గూడు కావాలి కదా. సింపుల్ భాషలో అది ఏ స్థాయిలో ఉండేవాళ్ళకి ఆ స్థాయిలో, చిన్న అపార్ట్మెంట్ కావచ్చు, ఒక విల్లా కావచ్చు, ఒక చిన్న ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఏదైనా వాళ్ళు ఎంతో కష్టపడి రూపాయి దాచిపెట్టుకొని మన దగ్గర కొంటారు. వాళ్ళు మనం కొంచెం, మనకేంటి పెద్ద సముద్రం అలలు వస్తూ ఉంటాయి, పోతా ఉంటే పడతా ఉంటే లేస్తుంది, నిరంతరం జరుగుతూ ఉంటుంది. కానీ వాళ్ళకి ఏంటంటే చిన్న ఇది వస్తే తట్టుకోలేరు అనమాట. ఎందుకంటే అదే వాళ్ళ ఇది కాబట్టి, ప్రాపర్టీ ఇంతే అని. కానీ వాళ్ళు భయపడడంలో ఆలోచించుకోవడం తప్పులేదు. బట్ ఇవన్నీ చెక్ చేసుకుని కొనాలి ఎప్పుడైనా సరే. త్రిపుర కన్స్ట్రక్షన్స్ లో కేవలం డబ్బులున్న వాళ్ళకైనా, లేదు సామాన్య మధ్యతరగతి వాళ్ళు కూడా పెట్టుబడి పెట్టచ్చా, కొనుక్కోవచ్చా? అంటే మా దగ్గర అందరూ మధ్యతరగతి వాళ్ళు, సామాన్యులు. అసలు బాగా డబ్బులు ఉన్న వాళ్ళు అసలు లేరు మా దగ్గర. తర్వాత డబ్బున్న వాళ్ళు అవుతారంటారు. రైట్. ప్రైమ్ లొకేషన్స్ ఎంచుకోవడానికి రీజన్ ఏంటి సార్? ఎందుకని ఇప్పుడు సాధారణంగా హైదరాబాద్ చుట్టుపక్కల అని చెప్తారు, కానీ అది ఎక్కడో 2-3 కాదు కదా, 10 కిలోమీటర్ల అవతల ఉంటుంది. అది కూడా హైదరాబాద్ అని చెప్పే కూడా కొన్ని మనం చూస్తున్నాం. బట్ ప్రైమ్ ఏరియా దొరకటం కష్టమా ఈ రోజుల్లో? కష్టమేం లేదండి. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా. తెల్లాపూర్ ఉంది, అక్కడ ఒక రేట్ ఉంటుంది. ఇంకా కొంచెం ముందుకెళ్తే BHL ఉంది, పటాన్చెరు ఉంది, అక్కడ ఒక రేట్ ఉంటుంది. ఎంత పిండి పెడితే అంత రేట్ వస్తుంది. సింపుల్ గా దాన్ని బట్టి ఉంటుంది. సో అంటే ఎలా సార్, ఒకేసారి పేమెంట్స్ చేయాల్సి ఉంటుందా, ఎలా కొనుక్కోవచ్చు అసలు? అంటే పర్మిషన్స్ వచ్చాయంటే 20% కడతారు, మీకు అంతా లోన్ వెళ్ళిపోతూ ఉంటారు. లేదు ఫ్రీ మొత్తం ఫుల్ అమౌంట్ లో కట్టుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ప్రెసెంట్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ప్రెస్టీజియస్ ఏమేమి ఉన్నాయి సార్? మా వచ్చేసి తెల్లాపూర్లో ప్రజెంట్ గా ఒక 6 acres లో ఒక 9 lakhs ఎసెప్ట్ కడుతున్నామండి ఒకటి. ఇంకోటి వచ్చేసి 24 lakhs, 12 ఎకరాల్లో 24 lakhs ఎసెప్ట్ కడతా ఉన్నాము. హై రేంజ్ టవర్స్ కడతా ఉన్నాము. ఇక్కడ గండిమైసమ్మ దగ్గర వచ్చేసి ఒక 1000 విల్లాస్ కడుతున్నాము. 400 కంప్లీట్ అయిపోయింది, ఇంకా 600 రన్నింగ్ లో ఉన్నాయి. ఒకే దగ్గర 1000 విల్లాలు 1000 విల్లాస్ కడుతున్నాము. తర్వాత వచ్చేసి మేము కొత్తగా ఒక 400 ఎకరాలలో గెస్ట్ హౌస్ లాగా ప్లాన్, ఇన్వెస్ట్మెంట్ పరంగా గెస్ట్ హౌస్లు కట్టడానికి 400 ఎకరాల్లో ప్లాన్ చేస్తున్నాం. అందులో షాపింగ్ మాల్, హాస్పిటల్, స్కూలు, తర్వాత కమర్షియల్ స్పేస్, ఇవన్నీ ప్రొవైడ్ చేసి ఒక 50 ఎకరాల్లో స్పోర్ట్స్ విలేజ్ కడుతున్నాం. అది ఒక చాలా పెద్ద టౌన్షిప్ లాగా చేస్తా ఉన్నాము. సో అది ప్లానింగ్ నడుస్తా ఉంది ఇప్పుడు. అందులో పెద్ద రిసార్ట్ కూడా ఉంది. అక్కడ
ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి అక్కడ. సో కానీ ఇన్ని కన్స్ట్రక్షన్ కంపెనీలు, ఇన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులు అసలు ఇంతమంది ఉండగా ఎందుకు త్రిపుర కన్స్ట్రక్షన్స్ లోనే మేము పెట్టుబడి పెట్టాలి, ప్రాపర్టీ ఎందుకు తీసుకోవాలంటే ఏం చెప్తారు సార్? 17 సంవత్సరాల క్రితం నాకు 10 మంది కస్టమర్స్. నేను చిన్న ఒక స్టాండర్డ్లో అపార్ట్మెంట్ కట్టాను. ఆ కస్టమర్లు ఈరోజు నాకు 4,000 మంది కస్టమర్లు అయ్యారు. నేను ఇప్పటి వరకు ఎక్కడ వెళ్ళి యాడ్ పెట్టడం ఎంత చేంజ్ ఏం చేయడం కానీ ఇప్పటి వరకు లేదు. కానీ కంటిన్యూగా మౌత్ టు మౌత్, ఒకళ్ళు ఒక ఇంట్లో ఒకళ్ళు కొన్నారంటే వాళ్ళ కుటుంబం అంతా మన దగ్గరే కొంటారు. అంటే అంత నమ్మకం మీరు చూరగొన్నారు. నమ్మకం అంటే ఒకటి మంచి క్వాలిటీ, ఫస్ట్ టైం డెలివరీ, అది చాలా ముఖ్యం. తక్కువ రేట్ ఇవ్వడం. ఇప్పుడు ఎలా సార్, ట్రిపుల్ బెడ్రూమ్స్ అన్ని? ట్రిపుల్ బెడ్రూమ్స్ అపార్ట్మెంట్స్ అయితే ట్రిపుల్ బెడ్రూమ్ ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి, 4 బెడ్రూమ్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు కొత్తగా ప్రాపర్టీ తీసుకుందాం అనుకున్న వాళ్ళతో ప్రవాస భారతీయులకి త్రిపుర కన్స్ట్రక్షన్స్ నుంచి ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా సార్? ఉన్నాయి, చాలా మంది నాకు ఇక్కడ చాలా మంది కస్టమర్స్ ఉన్నారు ఇక్కడ. ఓకే, దుబాయ్లో వాళ్ళందరితో 2 రోజుల నుంచి మాట్లాడుతూ ఉన్నాను. సో మీరు అన్నట్టు చక్కగా పెట్టుబడి పెట్టండి అని చెప్తూ ఉన్నారు. ఫస్టే అన్నారు ఆ మాట, ఎవరు ఎక్కడ పెట్టుబడి పెట్టాలని ఇంట్రెస్ట్ చూపించడం లేదా, ఇప్పుడు అనువైన టైం ప్రాపర్టీస్ తీసుకునే టైం అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం సుధాకర్ గారు.